అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. నిన్న ఒక సంచలనమైనటువంటి విషయం, చాలా చర్చకి దారితీసినటువంటి విషయం. అది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం, ఆయన్ని అసెంబ్లీకి రెగ్యులర్గా రాండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించండి, అసలు ఎవరు మాట్లాడేవాడే లేకపోతే బాగుండదు అసెంబ్లీ అనేది ఆయన కూడా ఆయన అభిప్రాయాన్ని మీడియాలో వ్యక్తపరిచాడు. అసలు మొత్తం మీద ఇది ఇంత సంచలనం కావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనుషులతో కలవడం, ఆయనకు మనుషులంటేనే భయం. మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు, చాలా భయపడిపోతా, ఏదో బిత్ర చూపులు చూస్తా చాలా దూరంగా ఫరారైపోతాడు. ఎప్పుడు కూడా సామాన్య ప్రజలతో అయితే అసలు ఇంటరాక్ట్ కాడు. అది కూడా ఆ పాదయాత్రలో ఏదో ముద్దులు వేయటం కోసం అది కూడా ఐప్యాక్ టీం రెడీ చేసి అన్ని రకాలుగా వాళ్ళు చెక్ చేసి దగ్గరికి పంపించడం, అదొక ఫోటో షూట్ లాగా వాళ్ళు రెడీ చేస్తారు, వాళ్ళకు ముద్దులు పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా సామాన్య ప్రజలతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలు అసలు మన కంటికి కూడా కనపడవు. చాలామంది నాకు కూడా కామెంట్లు పెడుతుంటారు, ఇది నేను సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. నువ్వు రెడ్డిగా ఉండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతావు, కమ్మోళ్ళకి ఎందుకు అనుకూలంగా మాట్లాడతావు? ఇక్కడ కమ్మ రెడ్డి అనేది తీసి పక్కన పెడితే మాది నెల్లూరు జిల్లా. నేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది నాయకులను చూస్తున్నాను. మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను వాళ్ళని చూస్తున్నాను. బేసిక్ నీడ్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి వివేకం, విచక్షణ ఖచ్చితంగా ఉండాలి, కలుపుగోలుతనం. ఈ 3 లక్షణాలు లేకపోతే అతను అసలు ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు. మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వరకు, ఆనం రామనారాయణ రెడ్డి గారి వరకు ఎవరి ఇళ్ళకైనా ఫస్ట్ మనం పోయినప్పుడు ఏంటంటే నువ్వు ఏ పార్టీ, ఏ కులం, ఏ వర్గం ఇవేవి ఉండవు క్వశ్చన్స్. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళటంతో నేను పలానా వ్యక్తిని సార్ అని చెప్తే మీ తాత ఎవరు, మీ పెదనాయన ఎవరు, మీ చిన్నాయన ఎవరు, మీ నాయన ఎవరు, ఇలా రిలేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓ నువ్వు పలానోడు కొడుకువా, పలానాయన మనవడువా, ఓ నాకు తెలుసు, మీ తాత తెలుసు, మీ మామ తెలుసు, ఇలా ఫస్ట్. ఇక్కడ ఎక్కడ రాజకీయ ప్రస్తావన రాదు. ఆ తర్వాత ఏం పని మీద వచ్చావు బాబు, సార్ నాకు ఈ సమస్య ఉంది, చేసి పెడతారా? అది ఆయన పరిధిలో ఆయన పరిష్కరించగలిగిన సమస్య అయితే మాత్రం స్పాట్లో అయిపోద్ది. ఆయన పరిష్కరించలేనిదో లేకపోతే అది వివాదంతో కూడుకున్నదైతే మాత్రము టైం తీసుకొని మళ్ళా వచ్చి కలవరా ఒకసారి. ఇలాగే ఉంటుంది. మీరు ఎవరినైనా చూడండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు కానివ్వండి. ఎందుకు వివేకానంద రెడ్డి గారిని అంతలా అభిమానించేవాళ్ళు అంటే రాజకీయాలకు అతీతంగా దానినే వివేకం, విచక్షణ, కలుపుగోలుతనం అంటారు అన్నమాట. వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు ఫస్ట్ నువ్వు ఏ పార్టీ, ఏ కులము, ఏ మతం ఏ ఉండవు. సమస్య ఏంటి? నా దాకా వచ్చాడు, నా ఇంటి దాకా వచ్చాడు అంటే నా నుంచి వాడు ఏదో కోరుకొని వచ్చాడు కాబట్టి తప్పకుండా వాడికి న్యాయం జరగాల అన్న ఉద్దేశంతోనే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. నేను ఇలాంటి నాయకులను చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు నేను ఎక్కడ చూడాల. కడప జిల్లాలో కూడా డిఎల్ రవీంద్రారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇంకా చాలామంది, కొందరు పేర్లు నాకు గుర్తు రావట్లేదు, ఇలాంటి చాలామంది నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఇప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్ ఇంటరాక్షన్ ప్రజలతో, వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అందుకు అనుగుణంగా పనిచేసి పెట్టడం. ఆ తర్వాత రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఇన్నేళ్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఏ రోజన్నా ఒక రాజకీయ ప్రత్యర్థిని వాడిని ఒక మనిషిగా ఎప్పుడన్నా చూసాడా? శత్రువుగా చూస్తాడు. మరి ఈయన భయపడతారో లేకపోతే వాళ్ళు భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? బేసిక్ నీడ్స్. మొన్న పులివెందులకు వెళ్ళాడు, అక్కడ కూడా గోల, అక్కడి నుంచి జంపు,
పులివెందుల్లో ఏమనుకుంటున్నారంటే ఈయన కుటుంబం గురించి ఈ సందర్భంగా మీకు చెప్పాలా. నేను చాలామంది పులివెందుల వాళ్ళని అడిగాను. ఎందుకనంటే షర్మిల పోటీ చేసినప్పుడు ఆమె ఏంటంటే కొంగు బట్టి యాచిస్తున్నాను, మీరు మాకు ఓట్లు ఇవ్వండి, నన్ను గెలిపించండి, మా చిన్నాన్న చంపినటువంటి నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలా, మా చిన్నాన్నకి న్యాయం చేయాలా, సునీతకి న్యాయం జరగాల అని ఆమె సభలు సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను పులివెందులకు చెందినటువంటి కొంతమంది మా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమందితో అడిగాను. ఖచ్చితంగా ఇప్పుడు మనం ధర్మంగా కానీ ఆలోచిస్తే షర్మిలకు ఓటు వేయాలి కదా అని అడిగితే వాళ్ళు నన్ను ఎదురు ప్రశ్న ఒకటి వేశారు. నాకు నిజంగా ఆశ్చర్యకరం. ఆ ప్రశ్న వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను నేను. ఈరోజు వివేకానంద రెడ్డిని చంపారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి కొంగు బట్టి యాచిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ హత్యలు చేసినప్పుడు అంటే వాళ్ళ ఫ్యాక్షన్లో చనిపోయిన వాళ్ళకి వీళ్ళు క్షమాపణ చెప్తారా? ఎన్ని వందల మంది చనిపోయి ఉంటారు, ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారు, వాళ్ళందరికీ వీళ్ళు క్షమాపణ చెప్తారా? కరెక్ట్గా వచ్చినాయిగా. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది కదా. ఫ్యాక్షన్ కార్డులు ఎవరు? వీళ్ళ కుటుంబమే. ఇందులో విజయభాస్కర్ రెడ్డి ఏంది? ఆ భాస్కర్ రెడ్డి అనే అతను అంటే అవినాష్ రెడ్డి నాయన భాస్కర్ రెడ్డి అనే అతను ఒక వాస్తవంగా చెప్పాలంటే బిజినెస్ బ్రోకర్. ఆయన వర్గాన్ని దూరం చేసుకోవటం ఇష్టం లేక ఆయన్ని కూడా కలుపుకున్నారు, బాగానే ఉంది. కానీ భాస్కర్ రెడ్డి స్వతహాగా ఫ్యాక్షనిస్ట్ కాదు. ఫ్యాక్షనిస్ట్ ఎవరు అంటే రాజారెడ్డి. రాజారెడ్డి వారసత్వం, రాజారెడ్డి కుటుంబం అనేది ఈ ఫ్యాక్షన్లో ఉందన్నమాట. మరి ఆయన ఫ్యాక్షనిజంలో ఈ చనిపోయిన అన్ని కుటుంబాలకి ఎవరు క్షమాపణ చెప్తారు? కాబట్టే పులివెందుల్లో ఇష్టం లేక కూడా కొంతమంది షర్మిలకు ఓటు వేయడం జరిగింది. ఎట్టికేలకు స్వల్ప మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చిందనమాట. అంటే వీళ్ళ కుటుంబ నేపథ్యం అది. ఏదో పెద్ద కుటుంబం. మొన్న ధర్మవరం ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడతాడు, పేరుని నాని మాట్లాడతాడు, మా కుటుంబాలు చాలా పెద్దవి, ఈ కుటుంబాన్ని నమ్ముకొని లక్షల మంది ఎదురు చూస్తున్నారని. ఆ ఎదురు చూడటం, ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఎలా ఉంటారనేది నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి నాయకుల్ని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. ఎలా ఉంటారు, ఎలా జనాలతో ఇంటరాక్ట్ అవుతారనేది. కడప నాయకులను కూడా ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డిని కానీ, ఆదినారాయణ రెడ్డిని కానీ, తర్వాత వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, తర్వాత మీ పార్టీలో ఉండేటటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని అప్పుడు చర్చించు. మన కులంలో మనం ఎలా ఉంటాం జనాలతో, నేను ఎందుకు ఇలా లేను అని సిగ్గుపడి అప్పుడు రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు జనాల్లోకి వస్తే అప్పుడు ఆమోదిస్తారు. నిజంగా కూడా తెలుసుకోండి. ఎవడు పడితే వాడు మేము రెడ్డి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి కదా, నువ్వు సపోర్ట్ చేయాలి కదా, నువ్వు రెడ్డి కదా అంటే, అరే బాబు ఫైనల్గా చెప్తున్నా, నేను ఒరిజినల్ రెడ్డితో తిరిగాను, చూశాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. అందుకే ఏంటంటే ఈరోజు నేను ఒక వీడియో పెడితే ఒకటో రెండో బ్యాడ్ కామెంట్లు ఉంటాయి, అవి కూడా నీచ నికృష్టులు ఎవడో పెడతాడు. కానీ వైసీపీ వాళ్ళు కూడా నాకు పాజిటివ్ కామెంట్సే పెడతారు. ఒకవేళ నా తప్పు ఉంటే చెప్తారు కింద, అన్న ఇది తప్పు అన్నా నువ్వు మాట్లాడటం అని చెప్తారు. కొంతమంది గౌరవంగానే కామెంట్లు పెడతారు, కానీ మీ అంత నీచ నికృష్టంగా ప్రవర్తించరు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చెప్పండి, లౌక్యం, విచక్షణ, కలుపుగోలుతనం ఇవి నేర్చుకోవయ్యా రాజకీయాల్లో ప్రైమరీ. ఇవన్నీ కూడా ఇట్లు నేర్చుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి రా అని చెప్తే ఆయనకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. అవి నేర్చుకునేటప్పటికి ఆ తర్వాత వస్తే ఇక్కడ పార్టీ ఉండదు, తొక్క ఉండదు, సంకనాకి బంగాళాఖాతంలోకి పోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.